హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఎంతో హెల్తీ అయిన బెల్లంతో అయితే సేమియా చేశానండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. తీసుకున్న సేమియాని బట్టి, మనం తినే స్వీటుని బట్టి బెల్లాన్ని తీసుకొని మొత్తం బెల్లంని తురుముకోండి. మనం సేమియాలో ఏసుకోవడానికి సగ్గుబియ్యం అయితే తీసుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని ఉంచుకోండి. తీసుకున్న బెల్లాన్ని బాగా కడిగేసి పొయ్యి మీదైతే పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బెల్లం మొత్తం బాగా కరిగించుకోండి. మొత్తం బెల్లం బాగా కరిగిన తర్వాత, మనం మొత్తం బెల్లం వడబోసేసుకొని, ఆ వాటర్‌నైతే మనం సైడ్‌కి ఉంచేసుకోవాలి. సేమియాలో వేసుకోవడానికి జీడిపప్పునైతే ఏయించుకోవడానికి ఒక 4, 5 స్పూన్లు గీని వేసుకొని జీడిపప్పుని వేసుకున్నాను. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం వేసుకున్న జీడిపప్పు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏయించుకోవాలి. జీడిపప్పు 100 గ్రాములు తీసుకున్నాను. అలాగే కిస్మిస్‌ని కూడా 100 గ్రాములు తీసుకోవాలండి. మా పిన్ని గారు సేమియా చేస్తున్నారు. ఆవిడ నాకు చెప్పకముందే నేను వీడియో తీస్తున్నానని అబ్జర్వ్ కూడా చేయలేదు. మొత్తం అయితే నేతిలో వేసేశారు అండి. మొత్తం జీడిపప్పు, కిస్మిస్ బాగా ఏగినియి. ఇప్పుడు సైడ్‌కైతే తీసేసుకుందాం. జీడిపప్పుని, కిస్మిస్‌ని చాలా దోరగా ఏయించుకొని సైడ్‌కైతే తీసేసుకున్నాము. అదే ఘీలో మళ్ళీ మనం తీసుకున్న సేమియాను కూడా వేసుకొని బాగా దోరగా ఏయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సేమియాని ఏయించుకోవాలి. మనం తీసుకున్న సేమియా మొత్తం బ్రౌన్ కలర్‌లోకి ఏగింది. సేమియా పావు కేజీ మీద ఎక్కువ తీసుకున్నాను. లీటర్ పావు దగ్గర పాలు తీసుకోవాలి. హాఫ్ లీటర్ దగ్గర వాటర్ తీసుకొని, సేమియా దోరగా ఏగిన తర్వాత వాటర్‌ని పోసుకొని, మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, కాసేపు ఉడికించుకోవాలి. మనం తీసుకున్న సేమియా మొత్తం కాస్త ఉడికింది. ఇప్పుడు లీటర్ కంటే కొంచెం ఎక్కువ పాలు తీసుకోవాలని చెప్పాను కదా! పాలైతే ప్యాకెట్ ఓపెన్ చేసైతే పాలు పోసుకుందాము. మొత్తం పాలని పోసేసుకోవాలి. ఇంచుమించుగా లీటర్‌న్నర పాలు దగ్గర పోసాను. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని సేమియాని కాసేపు ఉడికించుకోవాలి పాలల్లో. సేమియా కాస్త ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న సగ్గుబియ్యంనైతే పూర్తిగా వేసేసుకోవాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మనం వేసుకున్న సేమియాలు, సగ్గుబియ్యం బాగా ఉడికినియి. మనం ఇప్పుడు ఇలాచీ పౌడర్‌ని వేసుకుందాము. ఇప్పుడు మనం ఉడికించుకున్న సగ్గుబియ్యం, సేమియాలు మొత్తం అంతా చాలా చల్లగా అయిపోవాలండి. 1 అవర్ వరకు బాగా చల్లార్చేసేసుకోవాలి. మొత్తము సేమియాలు, సగ్గుబియ్యం మొత్తం అంతా చాలా చల్లగా అయిపోయినాయండి. మనం ముందుగా మరిగించుకొని ఉంచుకున్నాం కదండీ! బెల్లం వాటర్‌ని వడబోసేసుకొని ఉంచుకున్నాను సైడ్‌కి. ఇప్పుడు ఆ బెల్లం వాటర్‌ని వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం బెల్లం వాటర్ వేసేసారా అంటే మొత్తం విరిగిపోద్దండి. అప్పుడు తినడానికి బాగోదు. మనం చూడడానికి కూడా అస్సలు బాగోదండి. ఇలా కూల్‌గా అయిపోవాలి. బెల్లం వాటరు వేసిన తర్వాత బాగా గరిటెతో కలిపేయకూడదు. కాస్త కరిగేటట్లుగా కలుపుకోవాలి. కలిసిన తరువాత మనం వేయించుకున్న జీడిపప్పుని, కిస్మిస్‌ని వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పుని, కిస్మిస్‌ని వేసిన తర్వాత గరిటెతో ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి. సో, టేస్టు ఎంతో హెల్తీ అయిన బెల్లంతోనైతే సేమియా అయితే రెడీ చేశానండి. చాలా పర్ఫెక్ట్‌గా, చాలా టేస్టీగా, చాలా యమ్మీగా వచ్చింది. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తినొచ్చండి. నా ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్‌ని యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.